హాయ్ చెప్పు. హాయ్. బయట కొట్టమా, గాలి గాలి ఉంటుంది, గాలి తక్కువ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐరాతో జర్నీ. హియర్ కమ్స్ ది సెలబ్రేషన్స్ ఆఫ్ హోలీ. ఐరాకి జ్వరం వచ్చిందని అంత యాక్టివ్గా లేదు. కలర్స్ తోటి ఆడుకుందాం అనుకుంది, కానీ ఇక ఆమె భయపడింది ఫస్ట్. అయితే వాళ్ళ నానికి హోలీ పెట్టి వాళ్ళ అన్నయ్య కూడా పెడుతుంటే ఏం కాదు అని అర్థమైంది ఆమెకు. అప్పుడు ఆడుకోవడం స్టార్ట్ చేసింది కొంచెం కొంచెం. అంటే పెడుతున్నప్పుడు ఏడుస్తూ వాళ్ళ అన్నయ్యని వాళ్ళ అక్కని చూసి ఆడుకోవడం స్టార్ట్ చేసింది. కొంచెం భయం పోయింది. ఫుల్ డ్యాన్స్ ఆడింది వాళ్ళ నాన్నతోటి. కలర్ పూసింది వాళ్ళ నాన్నకి. ఇక వాళ్ళ అమ్మమ్మ మిఠాయి పేర్లు తెచ్చింది. అవి వేసుకోవడానికి కూర్చోబెడితే కూర్చోదంట, ఆమె నించోనే ఉంటుందంట, నించోనే వేసుకుంటుందంట. చిన్నగా డెకరేట్ చేసుకున్నాం ఇంట్లోనే డెకరేట్ చేసుకొని. అంటే సెకండ్ హోలీ ఐరాది. అప్పుడు చిన్నగా ఉండే కాబట్టి తెలియలేదు. ఇప్పుడు జర పెద్దగా అయింది కదా, కొంచెం డెకరేట్ చేస్తే ఆమెకు కూడా మెమరీగా ఉంటుందని మేము ఇట్లా డెకరేట్ చేసి మేము ఐరా హోలీ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసినాం. ఇక ఆమె వాళ్ళ అమ్మమ్మకి హోలీ పెట్టుడు కానీ వాళ్ళ నాన్నకి హోలీ పెట్టుడు కానీ తీసి మరీ ఇద్దరికి పెడుతుంది. వేరే వాళ్ళు ఎవరు కనిపించలేదు. అమ్మమ్మ నాని వాళ్ళిద్దరికే పెడుతుంది, ఇంకెవ్వరికి పెడతలేదు. తర్వాత తాత వచ్చిండు, వాళ్ళ తాతకు పెట్టడం స్టార్ట్ చేసిండు. रंग बरसे भीगे चुनर वाली रंग बरसे, हरे रंग बरसे भीगे चुनर वाली रंग बरसे, और रंग बरसे भीगे चुनर वाली रंग बरसे. ఈ కుడుకది దండేసినప్పుడు మస్తు ఏడ్చింది. తర్వాత స్వీట్ వేసినప్పుడు నానమ్మ వాళ్ళ నానమ్మ టేస్ట్ చేయించింది. అప్పుడు తీయగుంది కదా అని సైలెంట్ అయిపోయింది. మమ్మీ కూడా కొంచెం టేస్ట్ చేయించింది. ఇక ఐరమ్మ సెలబ్రేషన్ స్టార్ట్స్. అంటే ఇప్పటి నుండి కొంచెం తక్కువ ఏడ్చింది స్టార్టింగ్ కన్నా. ఇక వాళ్ళ నాన్న వచ్చింది, నానికి కొంచెం కలర్ పూసింది. ఈ ముగ్గురు పిల్లలకు ఉంది, మాన్విత్కి లేదని మమ్మీ కలర్ పూసింది. మాన్విత్కి వాడు ఏడుస్తుండే పాపం. మా మామయ్య వచ్చినారు. నలుగురు పిల్లలు కలిసి మా మామయ్య మీద అటాక్ చేశారు. మా మామయ్యకి మొత్తం కలర్ పూసిర్రు. వాళ్ళ కలర్ పూయమంటే కలర్ తీసుకొని పౌడర్ లాగా జల్లుతున్నారు మంచిగా. మా బిట్టు, మా చోటుగాడు, వీళ్ళిద్దరు అయితే అసలు మా మామయ్యని వదలలేరు. ఫుల్ అంటే ఫుల్ రచ్చ రంబోలా చేశారు మా మామయ్యని. ఐరా వాళ్ళ అన్నయ్యని అక్కని చూసి కొంచెం పెట్టింది మా మామయ్యకి. ఇక మా బిట్టు డ్యాన్స్ స్టార్ట్ చేసిండు. పాటలు పెట్టినాం, పాటలు ఫుల్ డ్యాన్స్ చేసిర్రు నలుగురు కలిసి. हरे रंग बरसे भीगे चुनर वाली रंग बरसे. ఐరాకి కోల్డ్ అయినందుకు అసలు ఆమెకు అనీజీగా ఉండే. అసలు నోటి నుండి శ్వాస తీసుకుంటుండే. ఆమెకు అయితలేదు. అయినా కానీ ఎంజాయ్ చేయాలన్నట్టు ఎంజాయ్ చేస్తుంది. అటు ఇటు పోతుంది, నా దగ్గరకు వస్తుంది, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. ఎవరిని డిసప్పాయింట్ చేయొద్దని. ఇక ఈడొచ్చేసి మా ఆయన వాళ్ళ మరదలకి హోలీ పెట్టిండు. మళ్ళీ నాకు
ఐరా వాళ్ళ నానికి చూపించుకుంటూ డ్యాన్స్ ఆడింది. మీరు మీ హోలీ ఎట్లా సెలబ్రేట్ చేసుకుర్రో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడ వాటర్ అనగానే పిచ్చి లేస్తుంది ఐరాకి. ఫుల్ అసలు వాటర్లో ఏం ఆడుకురు వాళ్ళు, నలుగురు. ఐరా వాటర్ దగ్గరికి పోగానే యాక్టివ్ అయ్యింది. స్పెక్స్ పెడుతుంటే మాత్రం తీసి పారేస్తుంది. అమ్మ జర కలర్ఫుల్గా ఉంటుంది అని అంటే లే నాకు వద్దు. रंग बरसे भीगे चुनर वाली रंग बरसे She enjoyed a lot. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. 60% చూసి వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ మా మామయ్య వాటర్ పోస్తుంటే వాళ్ళు ఎంజాయ్ చేసిర్రు. ఐరా మాన్విత్ కొంచెం భయపడిర్రు, కానీ తర్వాత వాళ్ళు కూడా ఎంజాయ్ చేసిర్రు. ఇక వాళ్ళు అక్కడే ఆడుకున్నారు. అక్కడే మా అత్తమ్మ స్నానం చేపించేసేసింది వాళ్ళ నలుగురికి. అయిపోయినాకలా మా మమ్మీ తెచ్చిన కొత్త డ్రెస్ వేసుకొని ఇల్లు మొత్తం తిరుగుతుంది. వాళ్ళ నాన్నకి చూపించింది, వాళ్ళ నాన్నకి చూపించింది నా కొత్త డ్రెస్ అని. లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.